హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రివ్యూలో 2 పాయింట్స్ కవర్ చేయాలి. ఒకటేమో శ్రీజాస్ ఎలిమినేషన్, రెండోదేమో కెప్టెన్సీ. సో స్టార్టింగే ఒక సీన్ చూపిస్తాడు మనకి. శ్రీజ ఎందుకు ఎలిమినేట్ ఎందుకు అవ్వచ్చు అంటానికి ముందు ఒక ఎస్టాబ్లిష్ చేసి ఒక సీన్ను స్టార్టింగ్ ఎపిసోడ్లో నేసేస్తాడు. ఏమని? మాధురి, తనూజ అండ్ దివ్య మాట్లాడుకునేది. దివ్య అంటది ఆమె గొంతు కానీ ఆమె అరుపులు కానీ ఇంకా ఏం మారలేదు. సో లాస్ట్ టైం అంటే పాజిటివ్ ఉంది కొంచెం, ఈసారి ప్రాబబ్లీ అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆమె మారలేదు ఈ 3 రోజుల్లో కూడా అన్నట్టంటే. మాధురి గారు ఏమంటే అక్కడ రాగానే నేను బయట నీ పేరు అడిగితే ఎవరికి తెలియదు అన్నారు, అది ఇది అన్నారు. చాలా నెగిటివ్ వెళ్ళి ఉంటుంది అది. సో ఫస్ట్ మీకు ఇవ్వటానికి కూడా కత్తి డ్యాగర్ ఇవ్వటానికి కూడా రీజన్ అదే, మిమ్మల్ని టెస్ట్ చేయటానికి. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా బాగా గెస్ట్ చేసేవారు అని కూడా దివ్యాని అంటది. సో ఇవన్నీ చూస్తే ఆమె వెళ్ళిపోద్ది అన్నట్టు చెప్తారు. అయితే ఇక్కడ శ్రీజ ఎలిమినేషన్ పెద్ద కంటెంట్ ఇవ్వాల, ఎందుకో దాన్ని చిన్నది చేసి చూపించాడు అనిపించింది నాకు. అంటే మేజర్ కెప్టెన్సీ టాస్కే కొంచెం పెద్దది చేసి చూపించాడేమో అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ వస్తాడు, ఆ 2 బాక్సులు బద్దలు కొట్టమంటాడు. భరణి ఏమో స్టే అని వస్తుంది, శ్రీజ ఎగ్జిట్ అని వస్తుంది. శ్రీజ వెళ్ళేటప్పుడు కళ్యాణ్కి చెప్పిన పాయింట్స్ గుర్తున్నాయిగా అన్నట్టు అంటది, వెళ్ళిపోద్ది. అంతే సింపుల్, చాలా ఎటువంటి డ్రామా లేదు, సింపుల్గానే పంపించేశాడు. సో రేపైతే ఖచ్చితంగా ఏవి వేస్తాడు, ఎందుకంటే ఏవి వేస్తాడు అది ఒక ఎత్తు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్, దీని గురించి ఎక్కువ చూపించాడు, దీని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మాధురి గారు ఏమంటున్నారంటే, ఒక రకంగా నిఖిల్ గేమ్ చేంజర్ అయితే కెప్టెన్సీ టాస్క్లో దివ్య గెలవటానికి, సేఫ్ గేమర్ ఏమో భరణి అయితే ఏమో కూడా గేమ్ చేంజరే మాధురి గారు. ఏ రకంగా గేమ్ చేంజర్ అంటే, ఇంతవరకు ఎవరు చేయలేని పని ఆ బాండుల్ని సక్సెస్ఫుల్గా విడగొట్టడంలో ఏమో కీ రోల్ ప్లే చేసింది. నువ్వు నాన్న అంటే ఎక్కడ నాన్న, అది ఇదని. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మాధురి గారు నాన్న అని ఆయన కోసం అన్ని చేసావు, నీకేం చేశాడు అన్నది కదా. జస్ట్ ఒక 3 or 4 తనూజ ఈ విషయాల్లో భరణి గారి కోసం నిలబడింది అని ఒక 4 పాయింట్లు ఆమె చెప్పగలిగితే, పోనీ ఏదైనా డిబేట్ కానీ చేయగలిగితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. భరణి గారు తనూజ కోసం ఏమేమి చేశారు అన్నది మనం లిస్ట్ చేయొచ్చు. ఏ గేమ్, వాటర్ టాస్క్లు ఎలా ఆడాడు, శ్రీజాని పడేసే విషయంలో తనూజ కోసం ఆడి ఎలా అయ్యాడు, ఆమెకు అసలు బాగలేకపోతే ఎలా, లోలో ఉన్నప్పుడు ఎలా, తనూజ నీకేం కావాలమ్మా, తనూజ నీకు ట్యాబ్లెట్ వేసుకున్నావా, తనూజ ఫుడ్ తిన్నావా, ఆయన షర్ట్లు ఇచ్చాడు, అన్నీ వాట్ నాట్. ఇంకా చిన్న విషయాలతో పోల్చుకుంటే పెద్ద విషయాల దాకా. సో తనూజకి భరణి హెల్ప్ అయ్యాడా, భరణికి తనూజ హెల్ప్ అయిందా, ఇన్ రిటర్న్ తనూజ ఏం చేసింది భరణికి కదా. సో వీళ్ళిద్దరిలో దివ్య మళ్ళా భరణికి చేసింది, అది స్ట్రాంగ్గా చెప్పొచ్చు మనం. ఒకసారి దివ్య భుజానికి దెబ్బ తాగితే భరణి గారికి, సో వెంటనే గేమ్ అంతా ఆలోచించుకుని ఆయన సైడ్ వెళ్ళిపోద్ది, తనూజ మాటల్లో పడిపోద్ది. సో ఎదుటోడి బాధ, నువ్వు నాన్న అని పిలిచే వ్యక్తి బాధపడినప్పుడు నువ్వు కనపడకుండా, సో ఒక రకంగా చూసుకుంటే కొంచెం ఎక్స్ట్రా చేసినట్టు కనిపిస్తుంది. కానీ దివ్య భరణి గారి విషయంలో అంత ఓవర్ అవసరం లేదేమని. బట్ జెన్యూన్ ఎఫెక్షన్, లేకపోతే జెన్యూన్గా ఏమన్నా ఒక 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 అన్నలాగా చూసుకుంటా ఉంది అంటే దివ్య పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు బాగలేనప్పుడు ఫుడ్ కానీ, ఆయన కోసం నిలబడాలన్న తపన కానీ, ఆయనతో టైం స్పెండ్ చేయాలని ఇది కానీ, సో అన్నీ దివ్యనే చేస్తుంది ఎక్కువ. సో అందుకే మీరు చూడండి, ఇది చాలా చమత్కారంగా ఉంటుంది ఇలా ముగ్గురు రిలేషన్. భరణి గురించి దివ్య అప్పుడప్పుడైనా హెల్ప్ చేస్తుంది, తనూజ భరణి గారికి అసలు ఏం హెల్ప్ చేయడు, భరణి ఏమో తనూజ గురించి బోల్డ్ హెల్ప్ చేస్తాడు. ఇది మ్యాటర్. ఈరోజు కూడా అసలు ఆలోచించకుండా దివ్యకి సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ భరణి. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మాధురి గారు ఏమంటారంటే, భరణి గారు చూసారా నీ వైపు రాలేదు అంటున్నాడు. ఏంది అసలు, ఏమో నాకేం అర్థం కావట్లా, ఏం గేమో ఏంటో. సో ఇక్కడ చూడండి, సాయి శ్రీనివాస్కి భాగం ఏది, గేమ్లో భాగంగా కెప్టెన్సీ టాస్క్ గేమ్లో భాగంగా డబ్బులు ఇచ్చింది, ఏం సొంత డబ్బులు కాదు, ఏం కాదు, దొంగతనం చేసి అందరికి పంచాలి. అసలు ఇనీషియల్గా వాళ్ళే ఉంచాలనుకుంటారు, మళ్ళీ బాగోదని అందరికి ఇస్తారు. గేమ్లో ఇచ్చిన డబ్బులను గుర్తుపెట్టుకుందామా, నీకు డబ్బులు ఇచ్చాను నేను, నువ్వు నాకు హెల్ప్ చేయలేదంటుంది. మరి ఇమ్మాన్యుల్ ఇన్నిసార్లు హెల్ప్ చేశాడే, నీకు గుర్తుపెట్టుకున్నావా? అసలు నువ్వేం హెల్ప్ చేసావన్నావు ఎక్కడా? అసలు కెమెరామెన్ అయితే, బిగ్ బాస్ కెమెరామెన్, ఎస్ నాకు బాధగా ఉంది తనూజ గారు ఏడవటం. ఎవరు ఏడ్చినా మనం కొంచెం ఫీల్ అవుతాం. ఏడుపుని కామెడీ చేసే అంత డర్టీ మైండ్ కాదు నాది, ఓకే. కాకపోతే
మరి క్లోజ్గా దగ్గరగా తీసుకెళ్ళాడు. ఇంకా ఆ కంటి చూపు నుంచి డ్రాప్ అయ్యే విధంగా. మిగిలిన వాళ్ళు ఏడుపులు కనిపించవు కెమెరామెన్కి. సో ఇక్కడ ఎందుకు ఇంత భయపడ్డారు థింక్ చేయాలిగా. గౌరవ్ ఏమన్నాడు, అమ్మో తనూజ వస్తే ప్రశాంతత ఉండదు, పీస్ ఉండదు, అసలు ఆమె రేషన్ మేనేజర్ అయితేనే ఇలా ఉంది, ఇంకా అసలు కెప్టెన్ అయితే ఏంటి అని భయపడ్డా లేదా? నెక్స్ట్ ఇక్కడ ఇమ్మాన్యుల్ ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు ఆడినా ఆమె కోసం అసలు ఆడలేదంటుందని భయపడ్డా లేదా? ఎందుకు ఆడాలని? సంజనాకి ఎలాగో ఆడాలని లేదు, ఆమెకున్న పాయింట్స్ ఆమెకున్నాయి తనుజ విషయంలో గొడవలు. తర్వాత రాము దివ్యాని అండ్ తనూజని కంపేర్ చేస్తాయని మాట్లాడింది సుమన్ శెట్టితో. దివ్య చాలా ఓపిక ఎక్కువ, అసలు ఎటువంటి సందర్భంలో కూడా పేషెన్స్ కోల్పోకుండా అందరికి వడ్డేస్తుంది. వేరే ఈ అమ్మాయి కొంచెం ఇది ఊరికి అరుస్తూ ఉంటుంది అని ఎందుకు అనాల్సి వచ్చింది? నిఖిల్ తనూజ ఫేవర్గా వెళ్ళి కూడా కిందకి దిగి ఎందుకు మళ్ళీ పైకి ఎక్కలేదు? అవన్నీ అర్థం చేసుకుంటే కనిపిస్తాయి. ఇప్పుడు మాధురి గారు ఒక మోటోతో వచ్చారబ్బా. సో ఆమె అనింది బంధాలు అనుబంధాలని, మళ్ళీ ఆమె వీటిని పాయింట్అవుట్ చేస్తాయి. నాకు అర్థమవుతుంది, నాకు ఇక్కడ ఎవరూ లేరు ఉన్నది మీరే అంటుంది. తనూజ దగ్గర ఉన్న డ్రాబ్యాక్ ఇదే. అంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ టెంపరీ టైం పీరియడ్ ఉంటుంది. అంటే ఆ ఒక్క 5 మినిట్స్ ఆమెకి ఏదన్నా ఆమె గురించి ఆడకపోయినా ఆమె గురించి చేయకపోయినా ముందు జరిగిన ఎన్ని కంఫర్టబుల్గా వదిలేసి ఒక బ్లాక్ మార్క్ వేసేస్తుంది వాళ్ళ మీద, వాళ్ళు అసలు నాకేం చేయలేదు అని. మొత్తం మీరే చేశారు ఫ్రెండ్స్గా అంట. ఇంక రీతు దొరికింది కదా అని డబ్బా కొడతానే ఉంది. అసలు అబ్బో పెద్ద కూతురుని వదిలేశారు, చిన్న కూతురిని నెత్తిన పెట్టుకున్నారు. చిన్న కూతురు వాళ్ళ పరివారం, పెదనాన్న పెన్నాన్న మామయ్య అల్లుడు ఇట్లా అంటుంది. ఏలు విడిచినా కాలు విడిచినా. రీతుకు తెలియదా ఏం చేశాడు? రీతునే అంటది భరణి గారిని, నువ్వు ఆమె కోసం నిలబడ్డావు కానీ నా కోసం నిలబడ్డావా అని. చాలా గేమ్స్లో అంటే భరణి గారు తనూజకి సపోర్ట్ చేసినట్టే కదా. భరణి గారు లాస్ట్లో ఒక మాట అంటాడు, ఇటువంటి సిచ్యువేషన్లో తనూజ ఉన్నప్పుడు పక్కన ఇద్దరు చేరి రీతు మాధురులు లాంటి వాళ్ళు ఎక్కించడానికి ట్రై చేస్తుంటారు అని. అది అబ్సల్యూట్లీ రైట్. ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయి చుట్టుపక్కల ఎటువంటి బాండ్స్. రేపన్న రోజు మాధురి టప్పన జెండా మార్చొచ్చు, రేపన్న రోజు రీతు అసలు 5 నిమిషాల్లోనే మార్చొచ్చు. కానీ నీ పక్కన నిలబడే వ్యక్తులు భరణి ఉన్నాడు అనుకో, ఆయనకి ఆ స్పేస్ ఇచ్చావు అనుకో మారడు. నువ్వెన్ని అన్నా ఎన్ని చేసినా నీ పక్కనే ఉన్నాడు. ఇమ్మాన్యుల్ ఎందుకు మారాడు ఈరోజు? అయిపోయింది, ఆయనకి థ్రెషోల్డ్ వచ్చేసింది. ఇంకా నీకోసం ఏం చేసినా అనలేదు అంటున్నావు. ఎలా? రాముకి ఎందుకు అలా కనిపిస్తున్నావు? న్యూట్రల్గా ఉన్న వీళ్ళు గౌరవ్ వీళ్ళందరూ ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు? ఏం అర్థం కాలేదా? సో ఇట్లా మధ్యలో కళ్యాణ్కి అండ్ తనకి ఒక చిన్న గొడవ. ఏది? అక్కడ బెండకాయ ఆలు కర్రీ దగ్గర. అయ్యో బెండకాయ కర్రీ రేపు అన్నంలోకి ఏం చేయొచ్చు, చపాతీలో ఆలు కర్రీ. బెండకాయ సూపర్ ఉంటుంది అంటది. బెండకాయలు చెడిపోతున్నాయి అది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ దివ్య వాళ్ళు చెప్తారు, లేదు ఆలు కూడా చెడిపోతున్నాయని చెప్తారు కదా, పైన మొలకలు వస్తున్నాయని. అంటే తన పాయింట్ని ప్రూవ్ చేయటానికి ఇంకంతే. సో ఈరోజు దివ్య గెలిచిందంటే ఆమె ప్రయత్నం అట్టుంది. ఒక్కొక్కరి దగ్గరికి పోయి ది వే హౌ షీ కమ్యూనికేట్స్, ది వే హౌ షీ కన్విన్స్, ది వే హౌ షీ బిహేవ్స్, ఇన్నున్నాయి దివ్య గేమ్లో. నువ్వేంటి అవసరానికి వచ్చినట్టు మాట్లాడితే సాయి శ్రీనివాస్ నీకు రాకపోతే తప్ప? నువ్వు అందరినీ వదిలేసి రీతుకి హెల్ప్ చేయడానికి ట్రై చేసావు ఒకసారి గేమ్లో, మిగిలిన వాళ్ళు ఎవరిని పట్టించుకోవాలా? మరి నువ్వు అందరికి హెల్ప్ చేసావా ఛాన్స్ వచ్చిన ప్రతిసారి? రాము సపోర్ట్ ఈయనంటే కోపడుతుంది. చెప్పాడు, నాకు దివ్య వచ్చి అడిగింది, నేను దివ్యకి మాట ఇచ్చాను అని. 3 ఆడితే భరణికి ఇస్తాను, 2 ఆడితే దివ్యకి ఇస్తాను, టక్కని వెళ్ళిపోయింది ఇంకా. సో ఒక స్పోర్టివ్ స్పిరిట్ లేదు, విపరీతమైన కోపం. పక్కనుండే వాళ్ళు తెలియదు అసలు ఎలా ఉంటారో. తనూజాకి ఇది బిగ్ బాస్ గేమ్ షోలోగా కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు మన రియల్ లైఫ్లో కూడా కొంతమంది ఉంటారండి, ఒక 10 మంది 15 మంది మనకు అన్నాళ్ళు అన్నప్పుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు మన కోసం నిలబడుతున్నారని తెలియాలి. మన కోసం 9 సార్లు నిలబడి 1-2 సార్లు ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగి వాళ్ళకి వేరే సిచ్యువేషన్లో వేరే వైపు నిలబడాల్సి వస్తే వెంటనే వాళ్ళని అసలు నువ్వేం చేయలేదు, ఈ పోస్ట్ వచ్చినాడు ఎక్కువ అంటే అది ఎట్లా? రీతు నీకు నిలబడిద్దా చివరిదాకా?
వాళ్ళలోనే వాళ్ళకే పడదు. ఒక్కసారి రీతు తనూజ గురించి ఏం మాట్లాడింది బయట ఉన్నప్పుడు అన్నీ ఒక్కసారి వీడియోలన్నీ వేసి చూపిస్తే తనూజకి అర్థమైంది. నాకు సపోర్ట్ లేదు అంటదరా, ఇంట్లో ఆమె కంటే ఎక్కువ సపోర్ట్ ఎవరికి ఉంది ఎన్ని ఆ? చెప్తున్నా అంటే అసలు చాలా చాలా వెరైటీ అబ్బా. గౌరవేంది నిఖిల్ అసలు. ఇంక గేమ్ గురించి నేను చెప్పడంలో మీకు తెలిసిందే కదా. గేమ్లో డ్యాన్స్ డీజే డ్యాన్స్ పెడతారు. డీజే డ్యాన్స్ పెట్టినప్పుడు అటు ఎక్కువ మంది 5 మంది ఉంటారు, ఇటు కూడా 5 మందే ఉంటారు తనుజ మీద. బట్ నిఖిల్ దిగుతాడు. ఇక్కడ సంజన దిగినా మళ్ళీ ఎక్కింది. ఎంత ట్రై చేస్తారు సంజన కూడా దిగింది అని. అందుకే ఇమ్ము ఏమంటాడు, సరే దిగితే దిగాడు, అసలు ఎవరు పక్కన ఉంటారు ఉండండి అంటాడు. సో అక్కడ అర్థమైంది మనుషులు. అప్పుడు కూడా నిఖిల్ పైకి ఎక్కడు. అంటే ఏంటి, నిఖిల్కి ఇష్టం లేదనేగా. భరణి కూడా ఎక్కడు, భరణికి ఇష్టం లేదనేగా. ఆ పాయింట్ని పట్టుకొని అసలు నువ్వేం చేసావు అబ్బబ్బబ్బా వచ్చినప్పటి నుంచి భరణికి అసలు పాదసేవలోనే ఉన్నారు వీళ్ళందరూ. భరణికి ఏం చేశారు అసలు? భరణికి తనూజ చేసిన ఒక 5 బిగ్గెస్ట్ యాక్టివిటీస్, బిగ్గెస్ట్ ఇది అని చెప్తే ఎస్ మనం అగ్రీ చేయొచ్చు. బట్ తనూజకి భరణి చేసినవి చాలా ఉన్నాయి, చెప్పలేం మనమై. సో ఎందుకని ఒక న్యూట్రల్గా, సరే ఎవరి సపోర్ట్లు న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకి గేమ్లో గౌరవ్ కానీ, లేకపోతే కొత్తగా వచ్చిన నిఖిల్కి కానీ, లేకపోతే రాముకి కానీ, వీళ్ళందరికీ దివ్య ఎందుకు మంచిది అనిపిస్తుంది? ఆ అమ్మాయి కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ అమ్మాయి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఈ ఊరికూరికిన గొడవలు ఉండవు అనేక. ఎంతంటే ఇమ్మాన్యుల్ పాపము ఆ గొడవలన్నీ జరుగుతుంటే నేను ఉన్నప్పుడు జరగాలి, ఇంకొక గంట అయితే నా కెప్టెన్సీ అయిపోద్ది కదని ఆయన పాపం ఆయన భయం ఆయన పడుతున్నాడు. అన్ని గొడవలు స్వామి ఆ ఇమ్మాన్యుల్ పాపము. లేపితే గొడవలు, ఏమో మామూలు స్ట్రాటజీలు కాదు అసలు. అసలు అబ్బో, శ్రీజ ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడలేదు. కళ్యాణ్ కూడా వచ్చి కవర్ చేయడానికి ట్రై చేస్తాడు, అసలు ఏంది మీకు గొడవ అని. అప్పుడు తిట్టింది, ఆ మాట్లాడకపోతే మనం మాట్లాడేది ఏందని. వెళ్ళిపోయేటప్పుడు కొంచెం కట్టసిగా వెళ్ళి మాట్లాడింది, నువ్వు నాతో మాట్లాడలేదు అది ఇదంది. ఇంకెళ్ళిపోయేటప్పుడు కూడా మాట్లాడకపోతే బాగోదు అన్నట్టు మాట్లాడింది. సో ఇక్కడ టక్కునే నేసింది ఈరోజు. అసలు రే వాళ్ళ గురించి నాకు ఏం ఒపీనియన్స్ లేరా, నా ఫ్రెండ్స్ మీరు కూడా నాతో ఉంటారా ఉండరా అంట. ఇక్కడ ఏమో ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళలో అసలు వచ్చి రాగానే క్యారెక్టర్ అసాసినేషన్ మీద దెబ్బేసింది మాధురి గారు. 2 చేతులు కలిస్తే చప్పట్లు, గోకుళ్ళు, అది ఇది ఏదేదో అంటది. మళ్ళీ మొన్న గొడవప్పుడు కూడా నీతో బాగుంటే ఒకలాగుంటావు, బాగలేకపోతే ఒకలాగుంటావు, ఇన్నన్నా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మాధురి గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన టాపిక్లన్నీ తెచ్చి తనూజకి చెప్తుంది. అదొక్కటి మాత్రం మాధురి గారు చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. నీ గురించి భరణి ఇలా అన్నాడు, నీ గురించి దివ్య ఇలా అంది, నీ గురించి వాళ్ళు ఇది అన్నారు, నీ గురించి వీళ్ళు ఇది అన్నారు, పిచ్చిమోహన్ దానా నీకు అర్థం కావట్లేదు ఇవన్నీ. ఇది ఆమె చేస్తుంది ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇది అందరితో మంచిగా ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నీ కన్సాలిడేట్ తెచ్చి సాయంత్రానికి ఊది పారేస్తుంది తనుజ చేతులు. నాకేమనిపిస్తుంది అంటే రేపు ఈ 2 గ్రూపులు ఉన్నాయి కదా. సో ఒక పక్క మాధురి, ఒక పక్క ఇంకొకరు, వాళ్ళు ఎవరినైనా పెట్టి ఎలిమినేషన్ ప్లాన్ చేస్తే ఏమో దగ్గర ఒక పవర్ ఉంది కదా తనుజ దగ్గర పవర్. సే ఫర్ ఎగ్జాంపుల్ మాధురి ఇటు పక్క గౌరవ్, లేకపోతే మాధురి ఇటు పక్క రాము, ఇట్లా పెట్టినప్పుడు ఆబ్వియస్గా మాధురిని సేవ్ చేస్తాను. రైట్, అసలు మాధురి లాస్ట్లో నిలబెడితే ఓకేనా. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాక ఒకవేళ గౌరవ్ గాని ఉంటే గౌరవ్ అప్పుడు అడుగుతాడు బిగ్ బాస్ని, బిగ్ బాస్ ఒక మంచి సలహా అడిగావు కదా, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అర్జున, పార్థ, కృష్ణ అనేది అంటాం కదా, కృష్ణ ఎక్కడున్నావయ్యా, నేను కష్టకాలంలో ఉన్నాను ద్వారా వచ్చేయ్యా, నేను అసలు మామూలుగానే భయపడుతున్నాను నామినేషన్లో, దానికి నువ్వు ఆ తనూజాకి ఎలిమినేషన్ పవర్ ఇచ్చావు, నేనేమో ఆమెకు అగెనిస్ట్గా ఆడి తెచ్చాను, నా బాధ వర్ణాతీతం కృష్ణ, నువ్వు నాకు ఒక సలహా ఇస్తున్నావు అన్నావు, ఏం చేయమంటావు, వచ్చిరా బిగ్ బాస్ వచ్చి చెప్పయ్యా అంటే బిగ్ బాస్ ఏమన్నా వచ్చి ఏం కావాలంటే ఆమె పవర్ ఇస్తే నేను పోతాను అన్నట్టు ఏదన్నా చెప్తే, సరే ఆమె పవర్ యూజ్ చేయకుండా నేను ఒక అభయం ఇస్తున్నానని అంటే అప్పుడు తనూజ పవర్ అట్లా నల్లిపోయి అయిపోతే ఇప్పుడు ఓట్స్ ప్రకారం జరుగుద్ది అని అంటే ఆ ఓట్స్ ప్రకారం ఏమన్నా గౌరవ్ పోతాడా? జరిగే అవకాశం ఉందో లేదో కానీ ఇవన్నీ మన వాళ్ళు కొంతమంది కమెంట్ చేస్తుంటారు. ఇటువంటి ఇంకా చాలా సినారియోస్ కమెంట్ చేస్తుంటారు మన ఫాలోయర్స్. చాలా బ్రిలియంట్ పీపుల్ ఉన్నారా, ఇట్లా జరిగే ఛాన్స్ ఉందా? ఉందంటే ఒక కమెంట్ చేయండి మీరు కూడా. ఇంత కథ జరగదండి, ఏం లేదు, వచ్చి డమాల్మని ఒకరిని సేవ్ అంటది,
తనుజ ఇంకొకరు డమాల్ అంటది, వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు అంటారా? ఆ? అసలు ఈరోజు అసలు ఎంత ఎంజాయ్ చేశారు దివ్య గేమ్ని. సంజన కానీ, గౌరవ్ కానీ. గౌరవ్ అయితే పులాన్ కూర్చున్నాడు కదా దివ్య గెలిచాక. ఆ? అసలు మిగిలిన 8 మంది ఎన్ని డ్యాన్స్ చేస్తుంటే అక్కడ గౌరవ్ లేవలా. ఇక్కడ సంజన గారిని చూసారా మీరు ఈరోజు? సాయి కోసం డ్యాన్స్ వేసింది, తర్వాత నిఖిల్ కోసం వేసింది, అందరి కోసం వేసింది ఆమె. చివరికి తనూజ కోసం ఇష్టం లేకపోయినా నువ్వు రా నా పక్కన ఎద్దు అని ఆమెను హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది మాధురి. ఎన్ని పన్నాలో అన్ని బండింది అబ్బాయమ్మా, ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్ని బండింది. కాబట్టి మనం ఒకరు తెలిస్తే దేవుడు ఒకరు తెలుస్తాడు ఎప్పుడైనా. సో కొన్నిసార్లు అదే మనకి రాసి పెట్టుంటే ఇప్పటికేం జరుగుద్ది అంతే. సో ఎన్ని అడ్డంకులు పెట్టినా అల్టిమేట్గా దివ్య అయింది. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని చాలా మంచిగా డివైడ్ చేసింది, అని చెప్పేసింది. హ్యాపీ అంతే. ఒక మాట అంటది, సూపర్ మాట అంటది తనతోటి. అసలు ఇమ్మాన్యుల్కి అసలు భయంకరమైన హై మూమెంట్ అది. అంటే అంత హై మూమెంట్ మాట్లాడింది దివ్య. భరణితో ఏమంటదంటే, తనూజకి చాలా మంచి ఫ్రెండ్ ఇమ్మాన్యుల్, అయినా కానీ నా పక్కన నిలబడ్డాడు చివరిదాకా. అంటే నువ్వు నిలబడలేదు అని చెప్పడమే ఇండైరెక్ట్గా భరణిని చెప్తా. సో అందుకే నేను ఇమ్మాన్యుల్తో పెట్టించుకున్నాను కెప్టెన్ బ్యాడ్జ్ అనేది, నీతో కాకుండా. ఎంత మీనింగ్ఫుల్ సెంటెన్స్ అది. కొన్ని డైలాగులు డైరెక్ట్గా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు అన్న అనొచ్చు, అనబల్లే. ఎదుటోళ్ళకి క్లోజ్ అయినా నాకు హెల్ప్ చేశాడు చూసావా అంటే, నువ్వు నాకు ఇంత క్లోజ్ అయ్యి నీ గురించి ఇంత గేమ్ ఆడి నిన్ను ఒక గేమ్లో నిన్ను గెలిపించేసినా నువ్వు నాకు చేయలేదు భరణి సార్ అని చెప్పటం. కాబట్టి ఇంత సెంటెన్స్ చెప్పకుండా దాని షార్టెస్ట్ ఫామ్లో దివ్య చెప్పింది. చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఈ అమ్మాయిలో. కమ్యూనికేషన్ అంటే నేను మళ్ళీ మీరు వెన్ ఐ సే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ కాదండి. చాలామంది పొరపాటు పడుతున్నారేమో. ది వే హౌ షీ కమ్యూనికేట్స్ విత్ అదర్స్ వైల్ షేరింగ్ హర్ ఒపీనియన్స్ వెరీ క్లియర్లీ, వెరీ అండర్స్టాండబుల్ మేనర్. దాన్ని గుడ్ కమ్యూనికేషన్ అంటా నేనైతే. సో అది చాలా చాలా బాగా చేయగలదు దివ్య. సో ఓవరాల్గా మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి. నాకైతే ఇది అనిపించింది. ఓకేనా? సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.